మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. సోషియో ఫ్యాంటసీ సినిమాలంటే అందరికీ గుర్తొచ్చేది చిరంజీవినే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఒక అద్భుతమే. అలాగే అంజీ మూవీ కూడా ఒక విజువల్ వండర్. అలాగే డెబ్యూ మూవీని సోషియో ఫ్యాంటసీ జానర్ లో చేసి అది కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్స్ తో ఉన్న హీరోకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ. వీరి ఇద్దరి కాంబోలో సోషియో ఫ్యాంటసీ మూవీ అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయి? అందులోనూ జగదేక వీరుడు అతిలోక సుందరికి మించిన స్క్రిప్ట్, గ్రాఫిక్స్ ఉంటుందని చెప్పారు. అందుకే వీరి కాంబోలో వస్తున్న విశ్వంబర మూవీపై ఎక్కడా లేని అంచనాలు ఉన్నాయి. 2023 చివరిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక షూటింగ్ పార్ట్ ముగించుకొని కూడా చాలా రోజులవుతుంది. అయినా ఇంకా రిలీజ్ రావడం లేదు. నిజానికి ఈ విశ్వంబర మూవీని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రావడంతో తమ మూవీని వాయిదా వేసుకుంటున్నట్టు అప్పుడు నిర్మాతలు యువి క్రియేషన్స్ చెప్పుకున్నారు. గేమ్ చేంజర్ రావడం వల్ల సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న ఈ విశ్వంబర మూవీ కనీసం 2025 వేసవికి అయినా రిలీజ్ అవుతుందని అనుకున్నారు. ఇప్పుడు మే కూడా అయిపోయింది, జూన్ వచ్చేస్తుంది. అయినా విశ్వంబర రిలీజ్ గురించి మేకర్స్ నోట్ నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. విశ్వంబర మూవీ రిలీజ్ డేట్ ను ఇప్పటి వరకు అనౌన్స్ చేయకపోవడానికి కారణం విఎఫ్ఎక్స్ పనులే అని తెలుస్తుంది. గతంలో చేసిన విఎఫ్ఎక్స్ సినిమాకు సరిగ్గా సెట్ అవ్వకపోవడం, చిరంజీవికి నచ్చకపోవడంతో మరోసారి ఈ గ్రాఫిక్స్ పనులు చేస్తున్నారట. విశ్వంబర సినిమాలో కథ కంటే గ్రాఫిక్స్ కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కథలో మైనస్లు ఉన్న గ్రాఫిక్స్ తో సర్ది చెప్పొచ్చు. అందుకే విఎఫ్ఎక్స్ కి ఎక్కువ టైం, డబ్బులు కేటాయిస్తున్నారు నిర్మాతలు. అలాగే ఈ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరితో కంపారిజన్ ఉంటుంది. ఈ కంపారిజన్ అనేది మరో పెద్ద సవాల్ కాబట్టి గ్రాఫిక్స్ పై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఓటీటీ వల్ల ఆడియన్స్ హాలీవుడ్ సినిమాలకు బాగా అలవాటు పడిపోయారు. అక్కడ వచ్చే హై స్టాండర్డ్ సినిమాలు చూసిన తర్వాత ఇక్కడ తెలుగులో వచ్చే సినిమాల నుంచి కూడా అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది మరో సవాల్ విశ్వంబర టీంకి. అందుకే కాస్త ఆలస్యమైనా పర్లేదని గ్రాఫిక్స్ పై ఫుల్ ఫోకస్ చేస్తున్నట్లు టాక్. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా మూవీ టీం రెడీ అయిపోయింది. ఇక సినిమాలను ఆడియన్స్ ముందు పెట్టడానికి టైం వచ్చేసింది. అయితే ఇప్పుడు డేట్స్ అసలు ఖాళీలో. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న పెద్ద సినిమాలన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సమ్మర్ లో బాక్సాఫీస్ ఎప్పుడూ రద్దీగా ఉండేది, కానీ ఈ ఏడాది చాలా డల్ గా ఉంది. ఈ సమ్మర్ కి రిలీజ్ కావాల్సిన సినిమాలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వంబర మూవీ టీం 2 డేట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో ఒకటి జూలై చివరి వారం, అలాగే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే. ఈ 2 డేట్లను నిర్మాతలు పరిశీలిస్తున్నారంట. దాదాపు చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆగస్టు 22నే రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉన్నట్లు టాక్. ఈ చిత్రాన్ని 200 కోట్లతో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.